నమస్తే, జై శ్రీరామ్. ఇది అసలైన దేశభక్తి కథ. జల్గావ్ జిల్లా ఫైజ్పూర్ గడ్డపై జరిగిన కాంగ్రెస్ మహాసభల వేళ జరిగిన చరిత్ర ఇది. పదే పదే అబద్ధాలు ప్రచారం చేసే సెక్యులర్ మూకల చెంప చెల్లుమనిపించే నిజం ఇది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు జాతీయ జెండాను ఎప్పుడూ గౌరవిస్తారనడానికి ఇదే సజీవ సాక్ష్యం. సంఘ్ కార్యకర్తలు దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారనడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలైన భారతీయుడు కిషన్ సింగ్ రాజ్పుత్ చేసిన సాహసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జల్గావ్ జిల్లాలోని ఫైజ్పూర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. అది 1930 కాలం నాటి దేశ స్వాతంత్ర్య ఉద్యమ సంక్షోభ సమయం. ఆ మహాసభల వేళ ఒక పెద్ద అపశృతి ఎదురైంది. జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. సరిగ్గా 80 అడుగుల ఎత్తైన ఇనుప లేదా వెదురు స్తంభాన్ని ఏర్పాటు చేశారు. నెహ్రూజీ జెండాను పైకి లాగుతూ ఎగరవేయడానికి ప్రయత్నించారు. కానీ అనుకోకుండా ఆ జెండా సగంలోనే ఎక్కడో చిక్కుకుపోయింది. జెండా ముందుకు కదలకపోవడంతో అందరూ కంగారు పడ్డారు. అంత ఎత్తైన స్తంభం ఎక్కడానికి అక్కడున్న కాంగ్రెస్ నాయకులకు భయమేసింది. ఎవరికి ధైర్యం సరిపోక కేవలం మూగ ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయారు. మన జాతీయ జెండా అలా అర్ధాంతరంగా చిక్కుకుపోవడం దేశభక్తుడైన కిషన్ సింగ్కు నచ్చలేదు. కిషన్ సింగ్ రాజ్పూత్ అనే ఆ యువకుడు జల్గావ్కు చెందిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. క్షణం కూడా ఆలోచించకుండా జనసమూహంలో నుంచి ఉరుక్కుంటూ ముందుకు దూకాడు. దేశ జెండా గౌరవం నిలబెట్టాలని ఆ క్షణంలో ఆయన నిర్ణయించుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా ఆ 80 అడుగుల ఎత్తైన స్తంభాన్ని చిరుతలా ఎక్కేశాడు. ఎంతో నైపుణ్యంతో పైకి పాకుతూ త్వరగా ఆ స్థానానికి చేరుకున్నాడు. జెండా తాడు ఎక్కడ చిక్కుకుందో వేగంగా పరిశీలించాడు. చిక్కుకున్న ముడులను తన చేతులతో చాకచక్యంగా విప్పేశాడు. ఆ వెంటనే జాతీయ త్రివర్ణ పతాకం ఆకాశంలోకి రెపరెపలాడుతూ ఎగిరింది. అది చూసి అక్కడున్న వేలాది మంది జనం ఒక్కసారిగా కేకలు వేసి హర్షధ్వానాలు తెలిపారు. దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోయింది. జెండాను కాపాడిన ఆ యువకుడి సాహసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనం అందరూ కిషన్ సింగ్ను తమ భుజాల మీద ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి ఆయన్ని ఘనంగా తీసుకొని వెళ్లారు. నెహ్రూజీ కిషన్ సింగ్ వీపు తట్టి ఆయన సాహసాన్ని మెచ్చుకున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభకు రావాలని, అందరి ముందు ఘనంగా సత్కరిస్తానని నెహ్రూ మాటిచ్చారు. కానీ ఇక్కడే అసలు కుట్ర పూరిత రాజకీయం మొదలైంది. ఆ యువకుడెవరో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరా తీశారు. కిషన్ సింగ్ ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లే నిత్య స్వయం సేవక్ అని కాంగ్రెస్ నేతలకు తెలిసింది. సంఘ్ కార్యకర్త అని తెలియగానే ఆ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆర్ఎస్ఎస్ వాడిని సత్కరిస్తే తమ పరువు పోతుందని వాళ్ళు భయపడ్డారు. వెంటనే నెహ్రూ దగ్గరికి వెళ్లి కిషన్ సింగ్ను సత్కరించవద్దని ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ నాయకుల సంకుచిత మనస్తత్వం ఆ రోజు బయటపడింది. కేవలం రాజకీయ కక్షతో నెహ్రూ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునేలా చేశారు. జాతీయ జెండాను కాపాడిన వాడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. ఈ అవమానకర ఘటన త్వరలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులకు తెలిసింది. సంఘ్ స్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఈ విషయం తెలుసుకుని ఆయన రంగంలోకి దిగారు. ఒక స్వయం సేవక్ జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం డాక్టర్జీకి విపరీతమైన గర్వాన్ని, ఆనందాన్ని తెచ్చింది. స్వయంగా డాక్టర్ హెడ్గేవార్ ఆ యోధుడిని కలవాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా ప్రయాణం చేసుకుంటూ కిషన్ సింగ్ ఉన్న ప్రాంతానికి డాక్టర్జీ వెళ్లారు. దేవ్పూర్ శాఖ వద్ద కిషన్ సింగ్ రాజ్పూత్ను అందరి ముందు ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ నాయకులు కాదన్న చోటే సంఘ్ పెద్దలు ఆ వీరుడికి అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రేమతో ఒక చిన్న వెండి కుండను లేదా పాత్రను జ్ఞాపికగా కిషన్ సింగ్కు బహుకరించారు. దేశ కార్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డంకులు తొలగించడం స్వయం సేవక్ నైజం అని డాక్టర్జీ చెప్పారు. అదే అసలైన జాతీయ ధర్మం అని హెడ్గేవార్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్కు త్రివర్ణ పతాకంపై గౌరవం లేదని ప్రచారం చేసే వాళ్లకు ఈ చరిత్ర చెంపపెట్టు లాంటిది. సంఘ్ ఎప్పుడు దేశభక్తికి, జాతీయ ప్రతీకలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సంఘటన నిరూపించింది. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ సహా అగ్రనేతలు ఈ చారిత్రక సత్యాన్ని తరచూ గుర్తు చేస్తుంటారు. ఆర్గనైజర్ వంటి ప్రముఖ జాతీయ పత్రికలు ఈ ఉదంతాన్ని దేశం ముందు గర్వంగా ప్రచురించడం జరిగింది. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే హిందుత్వ సైనికుడి సాహస గాథ అమరమైంది. కిషన్ సింగ్ రాజ్పూత్ కొన్ని సంవత్సరాల క్రితమే స్వర్గస్థులవడం జరిగింది. ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తుత సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ప్రత్యేకంగా కొన్ని వేదికలపైన ప్రస్తావించడం కూడా జరిగింది. ఆర్ఎస్ఎస్ తన కార్యాలయం పైన 1950 నుంచి 2002 వరకు
జాతీయ పతాకాన్ని ఎందుకు ఎగరవేయలేదంటూ రాగాలు తీసే కొందరు అదొక పెద్ద పాపంగా దోషంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ జాతీయ జెండాకు నిజంగా కష్టం వచ్చినప్పుడు, యుద్ధమైనా ప్రకృతి విపత్తులైనా లేదా నెహ్రూ ఎగురవేస్తున్నప్పుడు జాతీయ జెండా స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ కాలంలోనే త్రివర్ణ పతాకం మధ్యలో చిక్కుకుపోతే దాన్ని ఆ జాతీయ జెండాకు చిక్కుముడులన్నీ విప్పి స్వేచ్ఛ కలిగించి సగర్వంగా రెపరెపలాడేటట్టు చేయాల్సి వచ్చిన ఆర్ఎస్ఎస్ఏ పోరాటంలో ముందుంది. అందుకు కిషన్ సింగ్ రాజ్పుత్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇవన్నీ తెలుసుకోకుండా ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను ఎగురవేయలేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ దుష్ప్రచారాలు చేసే వారికి సమాధానం ఏంటంటే 1950 నుంచి 2002 వరకు ప్రైవేటు భవంతుల మీద కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ జాతీయ జెండాను ఎగురవేసే హక్కు లేదంటూ కాంగ్రెస్ పార్టీయే ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఎవరంటే వారు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు జాతీయ జెండాను ఎగరవేయడానికి వీల్లేదు. అందుకని ఆర్ఎస్ఎస్ తన ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ పైన జాతీయ జెండాను కొన్ని దశాబ్దాల పాటు ఎగరవేసేది కాదు. వాజ్పేయి కాలంలో ఆ చట్టాన్ని తొలగించిన తర్వాత జాతీయ జెండాను ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎగురవేస్తున్నారు. అయినప్పటికీ 1950 నుంచి 2002 మధ్యలో కూడా ఆర్ఎస్ఎస్ తన శాఖల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో కావచ్చు, మైదానాల్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా ఆగస్టు 15, జనవరి 26 సమయాల్లో జెండా వందనం చేస్తూనే వచ్చింది. ప్రధాన కార్యాలయం పైన నాగ్పూర్లో జెండా వందనం చేయలేదు, జాతీయ జెండా ఆవిష్కరించలేదు అనేది ప్రచారం చేస్తూ ఉంటారు. అది చేయకపోవడం నిజమైనప్పటికీ చేయకపోవడానికి కారణం కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒక చట్టం మాత్రమే కారణం తప్ప అందుకు ఆర్ఎస్ఎస్ కారణం కాదు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ కోసం దేశ సేవలో తరించిన అలాగే అమరులైన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉందాం ముందు రాబోయే వీడియోల్లో. కిషన్ సింగ్ రాజ్పుత్ వీరగాథ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా లేదా ఇప్పుడే తెలిసిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.